ఎగ్జాక్ట్లీ. సో సాక్ష్యం లాంటిది కూడా నాకు అలా అనిపించింది. కవచం 1 డేలో జరిగే థ్రిల్లర్. సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్, రాక్షసుడు, చిన్నపిల్లల్ని మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరితనం అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు అంత గొప్ప మాట ఇచ్చారు. మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం. చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో, ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తా చెప్పండి. అవును. సో మేము అందుకే అంత నావెల్ పాయింట్ ని కూడా మేము కమర్షియల్ చెప్తే అదే నేను అందుకే నా వీడియోలో చెప్పా, చిరంజీవి గారు లాంటి మహానుభావుడు ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా ఆయన పాయింట్ చూసారు. మరి ఇక్కడ మనం ఎవరు చూడలేదు కదా సార్. మరి ఇంతమంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం, సో అండ్ సో కాల్ క్రిటిక్స్ అంటాం, సో అండ్ సో కాల్ ఇన్ని అంటాం కదా. అంటే మన ఆడియన్స్ క్రిటిక్స్ ఉన్నారు, అన్ని చోట్ల క్రిటిక్స్ ఉన్నారు. ఆడియన్స్ మించిన క్రిటిక్స్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చూస్తున్న పాయింట్ కూడా మన సో కాల్ మీడియాలో ఉన్న క్రిటిక్స్ చూడలేకపోతే ఎట్లా? అది మీకు అర్థమైందా సార్? అర్థమైంది. ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. మరి అది చిరంజీవి గారు చెప్పేంత వరకు మీకు అసలు ఆ పాయింట్ కూడా ఉందని కూడా తెలియదు. మరి ఎలా హౌ కెన్ వీళ్ళ ఒపీనియన్స్, హౌ డస్ ఇట్ సో బికేమ్ సో ఇంపార్టెంట్? కరెక్ట్. అంటే ఇప్పుడు జనానికి కూడా అర్థమైపోయింది శ్రీనివాస్, ఏంటంటే ఈ రివ్యూలు అన్నవి కొంచెం ఏదో మొత్తానికి బయాస్డ్ గా ఉంటున్నాయి అని ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది. ఎలాగా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే. చిన్న మార్పు మొదలైంది. వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి. ఆ ప్రీ రిలీజ్ బడ్జ్ ఉంటుంది కదా, అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగ తప్పదు. ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీరు బేసింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్లాకింగ్ టు థియేటర్స్, వెళ్తున్నారు. బాగున్న సినిమా హ్యాపీగా. మరి ఇప్పుడు అది నేను క్వశ్చన్ రూపంలో అడగాలి. ఎందుకంటే ఓ పక్కన మిరాయి పడింది, ఓ పక్కన కంజూరింగ్స్ బాగా ఆడుతున్నది, ఇంకో పక్కన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా గట్టి దెబ్బ కొట్టింది. ఇన్నిటి మధ్యలో సినిమా రిలీజ్ అయ్యి నీ సినిమా నిలబడింది. మీ నాన్నగారే అన్నారు నాతో, మా అబ్బాయి ఇప్పుడు హీరో అయ్యాడని. శత్రువు సినిమా తర్వాత రామానాయుడు గారు అన్నారు నాతో, నా కొడుకు స్టార్ అయ్యా ఇవాళ అన్నారు. శత్రువు సినిమా తర్వాత. అంతకుముందు అప్పుడు 10-15 సినిమాలు చేశాడు వెంకటేష్ బాబు. అలాగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నీ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం, మా డిస్ట్రిబ్యూటర్లే వచ్చి బ్రహ్మాండమైన సినిమా ఇది మాకు అని చెప్పి చెప్పడం, దాన్ని ఎట్లాగా నువ్వు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దట్? అంటే సార్ చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తే ఇప్పుడు డెమన్ స్లేయర్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉండింది. మీరు చెప్పే సినిమాలతో పాటు డెమన్ స్లేయర్ కూడా ఇంకా ఎక్స్ట్రాడనరీ. అవును, కలెక్షన్స్ కానీ అన్ని. బట్ స్టిల్ ఈ అన్ని సినిమాల్లో మన సినిమా నుంచోవటం అన్ని అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్, ఏ సర్టిఫికేట్ సినిమా చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళకూడదు అని ఉంది. బట్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకోండి మా సినిమా, అది వేరే విషయం. బట్ ఇన్ని ఆర్ట్స్ పెట్టుకోను కూడా సినిమా నుంచి ఉందంటే అది కేవలం గొప్పదనం సినిమా సార్. అదే నేను బిలీవ్ చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.